తిరుపతిలో ఎండలు దంచి కొడుతున్నాయి. బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇక వారం రోజులుగా 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో వారం రోజుల పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తిరుపతిలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. తిరుపతిలో బాలుడి ప్రతాపానికి తిరుపతి నగర వాసులు అలలిపోతున్నారు. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి తిరుపతి నెలకొంది. ప్రస్తుతం మన కపిల్ తీర్థం సర్కిల్ లో ఉన్న నిత్యం రద్దీగా ఉంటుంది. ఎదురు చూసినా అటు శ్రీవారి భక్తులతో కావచ్చు, ఇటు పక్క స్థానికులతో కావచ్చు, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం ఇది. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత కపిలేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ఇటు నుంచి అలివేల మంగళం ఆలయానికి వెళ్తూ ఉంటారు. అయితే పూర్తి స్థాయిలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కేవలం ఆర్టీసీ బస్సులు కావచ్చు, సొంత వాహనాల ప్రయాణించే వారు మాత్రమే, అలాగే శ్రీవారి దర్శనానికి వచ్చే వారు మాత్రమే ఇక్కడ కనబడుతూ ఉన్నారు. గత 10 రోజులు చూసుకుంటే 40 డిగ్రీల వరకు సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరో 3 రోజుల పాటు తిరుపతి నగరంలో కాకుండా జిల్లా వ్యాప్తంగా వేడి గాలులు వీచే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా చేతికి మొహానికి రుమాలు వేసుకుని ఉండాలి. మరోపక్క హ్యాట్ కూడా, టోపీలు ధరించి బయటికి రావాలి. అత్యవసరం తప్ప వెలుపలికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. పూర్తి స్థాయి చూసుకుంటే ఏదైతే ఉదయం 10 గంటల తర్వాత ఎండ తీవ్రత అలాగే వేడిగాలు ఎక్కువగా ఉండడంతో వడదెబ్బ తగిలే అవకాశం ఉండడం, చాలా మంది కూడా ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి తిరుపతి నెలకొంది. ఎప్పుడు లేనంతగా గత ఏడాది ఏప్రిల్ మాసంలో కూడా పూర్తి స్థాయిలో ఎండ వేడి తక్కువగా ఉన్నప్పటికీ ఈ ఏడాది అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పూర్తిగా గత 10 రోజులు చూసుకుంటే 40 డిగ్రీలు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ చూసుకుంటే కూడా ఇవాళ మధ్యాహ్నానికి 42 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. మరో 3 రోజుల పాటు వేడి గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దు. ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్ కావచ్చు, కోకోనట్ వాటర్ కావచ్చు, వాటర్ మిలన్ లాంటి జ్యూసులు కూడా తీసుకోవాలి. అత్యవసరం తప్ప బయటికి రావద్దని డాక్టర్లు, వాతావరణ శాఖ అధికారులు కూడా వెల్లడిస్తున్నారు. పూర్తి స్థాయి చూసుకుంటే ఎన్నడూ లేని విధంగా తిరుపతిలో ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. అత్యధికంగా నమోదు కారణంగా ప్రజలు అడలిపోతున్నారు. ఇది తిరుపతిలో ఓవరాల్ పరిస్థితి. తిరుపతిలో బాలుడి ప్రతాపానికి నగరవాసులు అడలిపోతున్నారు. గత 10 రోజులుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే రాబోయే రోజుల్లో తీవ్రంగా వడగాలు కావచ్చు, వేడిగాలు ఉన్న నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై మనతో మాట్లాడేందుకు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్ర ప్రిన్సిపల్ సైంటిస్ట్ ప్రజలు మేడం ఉన్నారు. నమస్కారం మేడం. వచ్చే రాబోయే రోజుల్లో ఎండ ఎక్కువగా ఉండబోతుంది. ఇప్పటికే గత 10 రోజులుగా 40 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. ఈ ఎండలు ఏ విధంగా ఉండబోతాయి, ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి మేడం? మామూలుగా అయితే నుండి మనకు తిరుపతి ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఎత్తుకున్నట్లయితే తిరుపతి ప్రాంతము మన చుట్టూ కూడా కొండలతోటి నిండి ఉంటుంది. మొదటిది. రెండోది వచ్చేసి ఇది మన యాత్రికులు వస్తూ పోతూ ఉండే ప్రదేశము. కాబట్టి ఏంటంటే మామూలు కంటే కూడా కొంతవరకు టెంపరేచర్ ఈ తిరుపతి ప్రాంతంలో కొంత ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంది. మనం గతంలో చూసుకుంటే గత 10 ఏళ్ల క్రితం కనుక మనం చూసుకున్నట్లయితే, లేదా గత ఈ 10 సంవత్సరాల యావరేజ్ చూసుకుంటే ఈ ఏప్రిల్ మాసంలో మనకు ఎక్కువ సంవత్సరాలు మనకు 38, 39, 37 డిగ్రీలు అలా ఏప్రిల్ నెలంతా యావరేజ్ మనకు అలాంటి టెంపరేచర్స్ నమోదయ్యేవి. ప్రత్యేకంగా ఈ సంవత్సరం తీసుకుంటే మనకు ఈ 27 రోజుల్లో ఈ ఏప్రిల్ మాసంలో దగ్గర 15 రోజులు కూడా 41 డిగ్రీస్ అబౌవ్ టెంపరేచర్స్ మనకు రికార్డ్ అయినాయి. ఆ 41 డిగ్రీల టెంపరేచర్లు కూడా వరుసగా 2వ వారం నుంచి మనకు వరుసగా ఇప్పటి వరకు నమోదవడం వల్ల మనకు వేడి గాలుల ప్రభావము లేదా ఈ ఉష్ణోగ్రతను మనము ఎక్కువగా సెన్స్ చేసే అవకాశం మనకు ఇప్పుడు ఉన్నదనమాట. అదే చూసుకున్నట్లయితే ఈ ఏప్రిల్ మాసంలో భారత వాతావరణ శాఖ వాళ్ళు కూడా మనకు 3 సార్లు ఈ 3 వారాలలో 3 సార్లు కూడా మనకు టెంపరేచర్స్ ఎక్కువ ఉండి వేడి గాలులు ఉండి ప్రమాదకరంగా స్థాయిలో ఉంటాయి అన్న ఫోర్కాస్ట్ కూడా మనకు ఉంది. కాబట్టి మనకి ఇప్పుడు రాబోయే ఈ రోజు కానివ్వండి, రేపు కానీ, ఎల్లుండి కూడా మనకు 41 డిగ్రీల పైననే మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. సో ఈ 2016, 2017, 2019 లాగా మనకి ఈ ఏప్రిల్ మాసం కూడా దగ్గర యావరేజ్ మీద ఇప్పటికే మనకు 38.5 డిగ్రీల పై మాటే మనకు రికార్డ్ అయ్యింది అనమాట. కాబట్టి 40 డిగ్రీలు ఖచ్చితంగా మనకు యావరేజ్ టెంపరేచర్ ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా 41 డిగ్రీల పైననే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే రైతులు వాళ్ళ పంటలకు ఏమంటే సెన్సిటివ్ స్టేజ్ ఇది. ఎందుకంటే మనుషులు వడలిపోతున్నారు, మొక్కలు వడలిపోతే సమస్యలు ఉన్నాయి. కాబట్టి మనకి ఎక్కడైతే నీరు పెట్టుకునే నీటిపారుదల వసతి ఉందో వాళ్ళందరూ కూడా మొక్కలకు లేదా
పంటలకు కొంచెము ఆరుతడిగా నీరు పెట్టుకుంటూ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అదే మనుషులు కనుక మనకు చూసుకున్నట్లయితే 12 గంటల నుంచి లేదా 11:30 నుంచి కూడా ఎండ తీవ్రతను బట్టి 3-3:30 వరకు కూడా పట్టణాలలో తిరగకుండా వీధుల్లో సంచరించకుండా కొంత నీళ్ళపాటు ఉంటే కొంచెము ఈ ఎండ దెబ్బ తగలడము బెట్ట పరిస్థితులు లాంటివి ఉండకుండా ఉండే అవకాశం ఉంటది. అలాగే మనకు అనిమల్స్ కూడా అండి, ఈ గొర్రెలు మేకలు కానివ్వండి, పశువులు, కోళ్లు, వీటన్ని కూడా కొంతవరకు మనము బయట వదలకుండా ఈ పశువుల్ని పాకల్లోనే కట్టి వేసుకుని కొంచెం నీరు, తర్వాత న్యూట్రియంట్ మిక్స్చర్స్ ఇలాంటివి వాళ్లకు వాటికి ఆహారంగా కొంచెం మనం వసతి కల్పించినట్లయితే ఈ ఎండ బారి నుంచి కొంతవరకు తప్పించుకునే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ మేడం. రాబోయే రోజుల్లో వడగాలు కావచ్చు, ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఎన్నడూ లేని విధంగా 20 ఏళ్ల క్రితం ఏ విధంగా వాతావరణం ఉంది దానికి డబుల్ గా వాతావరణం ఇప్పుడు ఉండబోతుంది. కాబట్టి ప్రజలు కావచ్చు, జంతువులు కావచ్చు అప్రమత్తంగా ఉండాలి. పూర్తి స్థాయిలో ఉదయం 10 గంటల తర్వాత నగరంలో వాసులు పని ముగించుకొని ఇళ్లలో ఉండాలి. మధ్యాహ్నం 4 గంటల తర్వాతే బయటకు రావాలని చెప్పి ప్రతిమ గారు చెప్తున్నారు. ఓటు స్టూడియో.